సునీత ఏంది చాయ్ చెప్పి ఎంతసేపు అవుతుందా నీకు? 5 నిమిషాలు కూడా అవుతలే నువ్వు చెప్పి ఆగుతలేవా? అసే చాయ్ పెట్టి నీకు 2 నిమిషాలు చాలే, 5 నిమిషాలు ఎందుకు? అసలు అప్పుడు నాకెందుకు చెప్తున్నావు? పోయి పెట్టుకోపో. మామ అత్తమ్మని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నేను పెట్టి సత్తి నువ్వు గిన్నెలు తోముతున్నావు ఇప్పుడు, తోముకో. మీ అత్తమ్మ ఒట్టిగానే ఉందిగా, పెట్టి సతీ నాకు. నాకేం పని లేదు, నేను చెయ్యందే నీ పుక్కల కుక్కనే వస్తుందా? ఏయ్ నేను చాయ్ పెట్టమనగా, నేను నాతో ఊరంతా సేపట్లో చాయ్ పెట్టుకొస్తుండగా. పెడుతుంటే మధ్యలో పిలిచి నువ్వే కదా, పెట్టుకొచ్చేదాకా మూసుకొని కూర్చో. చూసినవారా మీ అత్త చాయ్ పెట్టుకున్నామన్నందుకు పంచ పెట్టుకున్నా నాతోటి. పోనీతి మామ, అత్తమ్మ గురించి నీకు తెలుసు కదా. తెలుసు కాబట్టి సపడేకుంటున్నారా? ఏమైంది మళ్ళీ ఉప్పుకుంటూ వచ్చినావు? ఇయ్యలేదే. ఎందుకు ఏదు చూసినావా మామ, తిడితేనేమో తిట్టినావు అంటారు. నిన్నటి నుంచి అటు పోతుండు ఇటు వస్తుండు, తెస్తేనే లేడు. ఎందుకు రాపినట్టు సతాయిస్తావు? ఏమన్నట్టు తీసుకురాకపోయావు? ఏందే సతాయించేది? నిన్నటి నుంచి అది మిషన్ కాడికి ఇంటికి, మిషన్ కాడికి ఇంటికి తిప్పుతుంది. ఆడికి పోతేనేమో అది నీ పెన్లం వస్తేనే ఇస్తా అంటుంది. ఇదేమో నువ్వు పోయి తీసుకురాపని తోలిస్తుంది. సావాలా మధ్యలో నువ్వు పోయి తీసుకురాపని. అరే ఎందుకు రా బిడ్డ ఉరుకులాడుతున్నావు? తీసుకొచ్చి మొత్తం తెల్లయినాయిరా. నిన్ను వాళ్ళకి ఆగపడుతున్నావు ఎందుకురా? ఏందయ్యా నా కొడుకుని బయటలో పెట్టి మాట్లాడుతుర్రు? ఇట్లానే నీ కొడుకుని వెనకేసుకరా, అట్లనే మొద్దు లెక్క తయారవుతాడు. చూసినావరా నీ ముంగట నీ పిల్లం ఎట్లా మాట్లాడుతుందో? అమ్మా ఆ పిల్ల నిన్నేమనలేదే, నన్ను అన్నది. చూసినావయ్యా వాని కథ. వాన్ తిట్టిందని చెప్పేసి నేనేం కేసుకొస్తే వాడు దానేం కేసుకొస్తుండు. సరేగా నాకు చాయ్ నూరంత తినకపోతుంది. పట్టు, నీకు ఇదో రోగం. షాయితో వస్తాటు నువ్వు. అమ్మ నాకేదే చాయ్. అరే నేను నీకు ఇయ్యరా, నీ పిల్లని బాగా వెనకేసుకొస్తున్నావు కదా, నీ పిల్లని పెట్టుకొస్తా తాగు. నాయన అమ్మనైతే నా పెళ్ళ నుంచి బాగా ఎక్కువ చేస్తుంది. అరే బిడ్డ నీకు నీ పెళ్ళైనప్పుడు చేస్తుందిరా, అదే నాకు మా ఇద్దరు పెళ్ళైన కానీ చేస్తుందిరా. నేను ఎవరు చెప్పాలరా? ఇక పట్టు, నాకు తెలిసి నువ్వు పెట్టుకోసావని. తాగి మిషన్ కాడికి పోయిరా. చాయ్ దేవద్దు. ఏయ్ తాగు తాగు. ఏందే నా కొడుకుని తాగుతామని బెదిరిస్తున్నావు? సంపుతా బావే. తాగుమనుడు కూడా సంపుడేనా? ఎట్లాగో నిన్ను అడిగితే లోపల పట్టుకుపోయినావు. నా మౌడికే నేను పెట్టుకొని ఇచ్చుకున్నా. చూసినావరా మళ్ళీ తిడుతుంది. ఏందని మీ అమ్మ ఇప్పుడు ఏమన్నా అన్నానా నేను? నువ్వు సపరేకుండు. అమ్మా నువ్వు కూడా సపరేకుండే. నాకు తెలుసు నువ్వు పెళ్ళని కొనుక్కుతావని. నేను సలికే వనుకనే పెళ్ళని కొనుక్కుతాను అమ్మ. నేను నాయన చూడే అమ్మ జోగేస్తుంది. బాడుకోవు. అవునరా నీ పెళ్ళాము నిన్నటి నుంచి ఊళ్ళకి ఇంటికి దింపుతుంది. ఎందుకు దింపుతుందిరా? చెప్పదేమ్రా అట్లా చూస్తున్నావు? చెప్తానే, అది నీకు తెలియకుండా 4-5 జాకెట్లు కొట్టించుకుంటుంది. అందుకే మిషన్ కాడికి ఇంటికి తిప్పుతుంది. అమ్మ బిడ్డ ఇంత పని చేసినావే నువ్వు. కాదురా దాని జాకెట్లకు నువ్వెందుకు పోయినావురా? అది పోదా? అది కుట్టించుకోదా తెచ్చుకోదా? అమ్మా అది కుట్టించుకునే దొంగతనంగా కుట్టించుకుంటుంది. మళ్ళీ అది ఊకి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే ఏడిపోతున్నావు అడుగుతావు కదా. అందుకే ఇక నన్ను పంపించింది, నేనే ఆడికి తిరుగుతున్నా. అబ్బాబ్బా ఇంత హుషారున్నావురా. ఈ ముఖానికి ఎన్నడన్నా నాకు చీర తెచ్చినవా, గాజులు తీసుకొచ్చినవా, చెప్పులు తెచ్చినవా? అదే నీ పిల్లలకైతే దొంగతనంగా జాకెట్లు కుట్టించుకొస్తావు. నేనేం పని లేక కుట్టించుకొని రమ్మనిలే. రేపు మా అమ్మోళ్ళ ఇంటికి పోతున్నాం, అందుకే కుట్టించుకొని రమ్మన్నా. ఏందే ఎడిపోతున్నావు? మా అమ్మోళ్ళ ఇంటికి పోతున్నా. నాకు చెప్పినవాయే? చెప్పలే. చూసినవాయా నీ కోడలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోతుందంట. అత్తని ఇంట్లున్నా నాకు ఒక్క మాట కూడా చెప్తలేదు. ఏదే నీ లొల్లి? పోయేది రేపు కదా, రేపు ఎవరు చెప్పరా? ఆహా అట్లనా? ఇంకెప్పుడు చెప్తుంది? రేపు పోయినాక చెప్తుందా? అనిల్ నువ్వే అవి తీసుకురా, రేపు మనం పోవాలి. నీ అమ్మ అది ఇస్తలేదే. నువ్వు పోయి తీసుకురంటే అదేమో ఇలా కొడుతుంది. నువ్వే తెచ్చుకోపో. ఓహో మీ అమ్మ ఉందని ఎక్కువ మాట్లాడుతున్నావు కదా. ఆగు, రేపు మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను ఒక్కదాన్నే పోతా, నువ్వు వద్దే వద్దు. అబ్బా అంత మాట నాకే. వస్తా మీ అమ్మ వాళ్ళ ఇంటికి, నేను కూడా వస్తా. అయితే పోయి జాకెట్లు తీసుకురాపో మరి.
అబ్బా గట్లా కాదే అది నేను పోతే ఇస్తలేదు ఎలా కొడుతుంది కాకపోతే మన ఇద్దరం పోయి తెచ్చుకుందాం దా. సరే పా పై తెచ్చుకుందాం పా. అమ్మా డబ్బులు వేస్తాను ప్లీజ్. చూసినావు మన ఏమైనా పట్టించుకుంటారు నన్ను అయితే పట్టించుకుంటే నీ సంగతి నాకు తెలియదు మరిగా. మీరు అందరూ ఒకటే. ఇట్లా నా తన్నే కూర్చునే బదులు పోయి ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఎందుకే నేను ఈడ కూర్చుంటే నీకేమైతుంది? నాకేమైతలే, నువ్వే ఇంట్లో కూర్చుంటే ఏమైతుంది? అబ్బా నాకు తెలిసే నువ్వు 5 జాకెట్లు కొడితే 3 జాకెట్ల పైసలు ఇంట్లోకి ఇస్తావు. ఏయ్ నేను నీకు ఎట్లా కనిపిస్తున్నా? కష్టం నాది, పైసలు నాయి, అయినా కానీ నేను ఇంట్లోకి ఇస్తున్నా, అయినా కానీ నువ్వు ఇక్కడ కావాలా కాస్తున్నావు. ఇస్తున్నావే కానీ చేసిన పైసలని ఇస్తున్నావా లేదా డౌట్ వచ్చింది, అందుకే కూర్చున్నా. నీకు నా మీదనే డౌట్ వస్తుందా? కూర్చో, ఆన్నే కూర్చో. ఎంతమంది వస్తురు, ఎంతమంది పోతురు, ఎన్ని జాకెట్లు ఇస్తురు, ఎన్ని పైసలు ఇస్తురు అని లెక్క పెట్టుకుంటా కూర్చో. అది కూడా కాకపోతే ఇంకో మిషన్ తెచ్చుకొని కుట్టుకుంటా కూర్చో, నీకు కూడా పైసలు వస్తాయి. సరేనా? కూర్చుంటానే నాకేమైనా భయమా? తిన్నావా అంజలి? తిన్నా. శిరీష తినే మా అమ్మ జాకెట్లు అంటే కొట్టినావా? ఓ పిల్ల, మీ అమ్మ ఫోన్ చేసి చెప్పినా కదా. ఆగో ఏమన్నా తినే? ఏమన్నా? రేపు రమ్మని చెప్పినా కదా. అవునా? మా అమ్మ ఏమన్నా పిచ్చిదా? నువ్వు చెప్పినాక మళ్ళీ ఎందుకు పంపించింది నన్ను? ఆ ముచ్చట పోయి మీ అమ్మని అడుగు. నీతో మాట్లాడే నీ పాటికి ఒక జాకెట్ కుడుతుండే నేను. అయ్యో సరే తీయవదినే. పైసలు ఇచ్చి రారా? ముందుగానే ఇచ్చిన మీరు ఏమైనా ఒక్కునేటోళ్ళ? ఎన్ని జాకెట్లు ఇచ్చిరా? మా అమ్మాయి 3 నాయి 2. సరే ఓకే. కాదు నువ్వు మీ అమ్మకి ఎందుకు భయపడుతున్నావు? ఎవరికి భయపడా అర్థమవుతుందా? చూసినా ఇందాక. ఇందాక చూసినావు. సరే మా అమ్మ కట్టే భయపడ్డా కానీ మా నాయనకి భయపడతానా చెప్పు. చాలు చాలు చూసిన మస్తు. ఈ జాకెట్ల కడుపుడు తీసుకోవద్దు. ఎట్టుకొని మచ్చ కట్టుకో. ఆమె దగ్గర అదే ఉంది బా. నన్ను వస్తే ఎలా కొడుతుంది. శిరీష, శిరీష చెప్పు, ఇప్పుడు చెప్పు. నా పిల్లని తీసుకొని వచ్చిన. ఏమనుకుంటున్నావు? మస్తు భయపడుతుంది. చూడే సువాసన నిన్న నుంచి తలకాయ తింటున్నాడు. వస్తున్నాడు ఒర్రిస్తున్నాడు పోతున్నాడు, వస్తున్నాడు ఒర్రిస్తున్నాడు పోతున్నాడు. అసలు నేను చెప్పింది ఇంటనే ఇంటలేడు. ఆయనకు నచ్చింది ఆయన మాట్లాడుకుంటూ పోతూనే ఉన్నాడు. శిరీష మంచి మాట్లాడి చెప్తా. నాకు కోపం వచ్చింది అనుకో మరి. అది ఆపింది కాబట్టి ఆయన, లేకపోతే అసలు ఏమైందక్క? వచ్చి ఏం అడిగిండు? జాకెట్లు అడిగిండా లేదా? నీ మొగునికి ఏమన్నా పిచ్చా అని అంత ఆగం ఆగం చేస్తాడు. ఎవరికో కుట్టనీకి ఇచ్చిన జాకెట్లు నా దగ్గరకు వచ్చి కుట్టినామని అడుగుతాడు. శిరీష మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చిన 3 రోజుల కింద అడుగు. అక్క నా మొగుడు ఆగం మొగుడు కాదు, అడ్డమైన మొగుడు. ఇంతకి జాకెట్లు మళ్ళీ తెచ్చిచ్చిన అన్నాడు. తెచ్చిచ్చిండా లేదా ఇంతకి? చెప్పు. తెచ్చిచ్చిండ్రా, మొన్న రాత్రి తీసుకొచ్చి ఇచ్చిండు. కానీ నిన్న రాత్రి వచ్చి కుట్టినామని అడుగుతున్నాడు. ఒక్క రోజులో 5 జాకెట్లు ఎడగొడతారా నేను? ఏంటి ఒక్కరోజు 5 జాకెట్లు కుట్టారా? శిరీష మా దోస్తు టైలర్ ఒక్క రోజులో 8 జాకెట్లు కుడుతుంది. నీకు 24 గంటలు టైం ఇచ్చిన 5 జాకెట్లు కుట్టావా? అడుగు, నన్ను చూస్తా అడుగు. నువ్వు వచ్చి కుడుదుతా. నీ ఒక్కనే అంటే జాకెట్లు నా దగ్గర కుట్టనీకే. జాకెట్ నాగేదు, నా పిల్లని మంచిగా మాట్లాడు. చూడు జాకెట్లు టీషర్ట్లు వేసుకుంటాను. ఎవరివి ఒకరివి. నా దగ్గర ఇంకా వేరే గిరాకు ఉండదా? కుట్టేటివి 50 జాకెట్లు ఉన్నాయి ఇంకా నాకు. ఇవ కదా 50 జాకెట్లకి రక్కుతాట. ఊళ్ళందరూ అనుకోరాయే, ఏమనుకుంటారు చెప్పు, అనుకుంటారా లేదా? సప్పుడు ఏది చెప్పదుగా, నేను చెప్తా. ఊళ్ళందరూ అనుకుంటారు సీరియస్కు జాకెట్లే కుట్టరాదు, ఎవ్వరు ఏకురని చెప్తారు తెలుసా? 50 జాకెట్లకి గిరాకుతాట. ఓకే నీకు కుట్టకే ఏమన్నా చూసారు జరుగుతాయి. 10 రోజుల కింద జాకెట్లు ఇవ్వమని చెప్పిన. అయితే 5 రోజుల కింద పంపిన. నువ్వు చెప్పిన పని ఏ పనైనా చేసినావా? ఏ పనైనా చక్కగా చేసినావా? నువ్వు అడ్డమైన మొగుడు. విను ఫస్ట్ ఇడికెళ్ళి వెళ్ళిపోను. జాకెట్లు తీసుకో. నేను తెచ్చుకున్నా. శిరీషే ఆగు, నువ్వు ఏవటి నా పిల్లల చేతిలో దెబ్బలు తినేయాల. నీ సంగతి చెప్తాను. నేను నీ సంగతి చెప్పాను.
శిరిషక్క రేపు మా అమ్మోళ్ళ ఇంటికి పోయేది ఉంది జర ఆ జాకెట్లు కుట్టి రేపు మా అమ్మోళ్ళ ఇంటి కాడ పండుగ ఉంది జాకెట్లు ఇచ్చేసాయి నువ్వు ఏమనుకోకు రేపు నా జాకెట్లు అయితే నాకు తెచ్చిమంటే నేను ఏడ తెచ్చిస్తారా కుట్టమంటే కుట్టి పెడతా నీకు కావాలంటే వచ్చి తీసుకొని నీ అడ్డమైన మొగ్గుని మాత్రం ఇంకోసారి నా దగ్గరికి పంపకు. అయ్యో అక్క ఏమనుకోకు మా అడ్డమైన ముగ్గుతో ఒర్రి ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థమైతలేదు జర ఆ జాకెట్లు ఏదో కుట్టి పెట్టి నేను వచ్చి తీసుకుపోతా ప్లీజ్ అక్క. సరే పో కుడతా పో. సరే సరే ఏ నీ మొగ్గుని మాత్రం పంపకే తల్లి నా తలకాయ తింటాడు. పంపా నేనే వస్తా. ఏంటి ఏం ముట్టిందయ్యా ఎద్దుల కాడికేడి తిరుగుతాన్నా నాకు హరికాల నుంచి నన్ను ఎత్తాక ఆగమాగం అవుతుంది. నన్ను డిస్టర్బ్ చేయి. అయ్యో ఏం పిక్కట్టలు కట్టినవని నీకు అంత ఆగమాగం అవుతుంది ఈ ఆగం చేయబట్టే సగం జీతం సంకనాకపోయింది. చూడే సుశీల ఉన్న టెన్షన్ తోటే సగం చస్తున్నా. నువ్వు ఇంకా టెన్షన్ పెట్టి ఆయనతో సగం చంపకు నన్ను. దేని గురించి పడుతుండ్రు టెన్షన్? బీపీ వచ్చిందా షుగర్ వచ్చిందా? కాదే మన బిడ్డ వస్తుందిగా. మంచిగానే ఉంది కథ. బిడ్డతో సంతోషపడాలి కానీ అడ్డం తోటం తిరిగి టెన్షన్ పడడు ఎందుకు? బిడ్డ వస్తే సంతోషమైన సుశీల, కానీ బిడ్డతో పాటు అల్లుడు కూడా వస్తుండు కదా, అదే నా టెన్షన్. అది కూడా అబ్బో అల్లుడు వస్తే ఆనందం పడాలి కానీ ఆగమవుడు ఎందుకు? నీకు ఆనందమేనే, నాకుంటది. ఏం పుట్టింది నీకు గట్ట తిరుగుతున్నావు? ఆనందమే, అత్తగారింటికి పోతున్నాను ఆనందం. నీ ఇంటికాడనేమో రాను రాను అన్నావు, ఇప్పుడేమో ఎగురుకుంటూ వస్తున్నావు. వస్తే పిచ్చిదానా, మా అమ్మ నాయన ముందు అట్లా యాక్టింగ్ చేయాలి, లేకపోతే అత్తగారింటికి రానగానే పిల్లలతో పట్టుకొని వేసుకొని ఉరికిండాలి, మళ్ళీ తర్వాత నిన్న తిట్టారా? మంచిగా బట్టలు బ్యాగ్ లో పెట్టుకోమని చెప్పిన, మళ్ళీ బిచ్చదానిలోకి అదే కవర్ పెట్టుకొని వచ్చినావు. ఏ సువాసన, ఎవ్వ నా కవర్ ఏమనంటే మంచి కూడా చెప్తున్నా, ఎగిరితే అంతా. ఏం తెలుసా ఈ కవర్ గురించి నీకు? ఫుల్ సెంటిమెంట్ ఇది. పెళ్ళైన కొత్తలో మీ వాళ్ళు పెట్టుడుతోనే మీ వాళ్ళు బట్టలు పెట్టిరు, ఆ బట్టలు ఇదే కవర్లో తెచ్చుకున్నా, ఇంకా బట్టలు అట్నే ఉన్నాయి. మళ్ళీసారి పోయినప్పుడు మీ అయ్యా కొత్త లొంగి కొత్త డైరీ పెట్టిండు, మీకు తెలియదానుకో ముచ్చట, అది కూడా ఇదే కవర్లో తెచ్చుకున్నా. ఇంటికాడ కూరగాయలకు పోయినా ఏ సామాన్కి పోయినా ఇదే కవర్ పడతాం. అసలు కవర్ పట్టుకొని నువ్వు బుచ్చగాడు అంటావే, ఈ కవర్ గురించి ఏమన్నా చెప్తున్నా. నీ గురించి నాకు తెలియదా? సెంటిమెంటా పాడా? ఇంకో కవరో బ్యాగో కొంటే పైసలు వేస్ట్ అవుతాయని పెళ్ళైన కాడ నుంచి గదే బ్యాగ్ పట్టుకొని తిరుగుతున్నావు. నీ అవ్వ గట్టిగాలకు ఎవడంటే చదిపోతుంది, పెళ్ళ కంచి ఒకటే అవ్వ సంచి వాడుతుంటారు. మళ్ళా నడుపు లేట్ అవుతుంది, మీ అమ్మలు ఏమంటారు, ఆకలి పాడుతుందా? ఆగాగు, మా అమ్మోళ్ళ ఇంటికి అడవే ఆగమాగం చేయకు. ఆడ ఆగమాగం చేసినాం అనుకో అన్నంలో ఎలకల మందు పెట్టి చంపేస్తాను. అంత పని చేయకే, నడుపు. ఏం చేయగాని నడుపా. ఒసేయ్ అల్లుడు రానే వచ్చిండు, కాళ్ళు కడుక్కోనికి బకెట్లో నీళ్ళు పెట్టు, తాగడానికి జగ్గులో నీళ్ళు పెట్టు, అట్లనే తినడానికి గిన్నెలు అడిగే పెట్టు. ఉండే మన గురించి రారే మీ నాయన చూసి నవ్వుతుండు. మంచిదా? మాకేంది, ఇప్పటిదాకా మంచిగా ఉన్నావు. అంటే నువ్వు ఇప్పుడు వచ్చినావు కదా ఇంకా మంచిగా ఉంటారని అర్థం. మీ నాయన గురించి తెలియదా? నా గురించి నీకు తెలుసు, నీ గురించే నా బిడ్డ పెళ్లి చేసినాక తెలిసింది. బాగున్నావా అయ్యా? ఇప్పుడు చెప్పాలడు బాగున్నావా అయ్యా? చూసినావా మీ అమ్మకు ఎట్లా అడగాలి, అల్లుడు ఎప్పుడు వచ్చావని ఎట్లా అడగాలి అన్నీ తెలుసు. ఇసొంటి అడ్డమైన విషయాలు ఏదని ఇంటికన్నా చెప్పినా నీకు. బిడ్డ అల్లు రాకొత్త గట్లా అంటావు చూడొద్దామా? అవునే, అల్లుడు వచ్చిపోయి 10 రోజులు అవుతుంది. ఇక రాక రాలేదా మరి? నేను రానని చెప్పినా ఎందుకు తీసుకొచ్చావు? అయితే పో మరి, నేను 10 రోజులు ఉండొస్తా.
ఏందా ఎల్లుడికి ఇంత పని చేస్తేవి ఇంతవరకు బయట నా మొగలుంగి నేనే గుంజలేదు. అంటే మీ అమ్మ లోపల విసినట్టుంది కాదత్తమ్మా లుంగిలకు ఈగ వచ్చింది నాకేంది స్వచ్ఛంగా వస్తాయి ఇక లుంగిలో ఇక దూరంగా నువ్వు చూసినావు ఇక. ఇప్పుడు లుంగిలో ఈగ జ్వరం నేను కావాలనుకుంది నా అత్తమ్మ మీ అమ్మ చూడ వచ్చి జోక్ చేస్తుంది అలా జ్వరంగా మనం చూడలే నీకు చెప్పరు రాలేదు చూయాలి నాకేం రాలే. నాకేంటి రాలేదట కట్టుకోమను మళ్ళీ కట్టుకోండి మళ్ళీ దొరుకుతుంది కట్టుకో కట్టుకో నువ్వు ఇంతకే ఉన్నావు నడి బజార్లో లాగు మీద నిమిషం సిగ్గుచరం లేకుండా ఆయన గుంజిన దానికి నన్నేం చేయమంటావే? కట్టుకుంటావా ఆయనతో గుంజమంటావా? ఆయన కట్టుకుంటున్నా తీగ. ఓవా జర ఆ పిల్లగా ఇంట్లోకి తీసుకోవో, బయట ఉంటే ఊరంతా ఒకటి చేసేటట్టున్నాడు. నడు నేను మా ఇంటికి పోతాను మా అమ్మకి లుంగి గట్టిగా తీసుకురా ఊగినే కట్టుకోవడం గుంజగా రుచిపోతుంది వచ్చుడు తోటే లొంగి గుంజిండు పోయేవారికి ఏం గుంజుతాడో. ఏంది నువ్వు అంగి మీద అంగేసుకొని వచ్చినావు? కవర్లు ఏడబట్టినే పుల్లు అయిపోయాయి కవర్లో పట్టకపోతే నా బ్యాగ్ లో పెట్టినట్టివి. అబ్బో నా బట్టలు నీ బ్యాగులునా నా కవర్ నేనే పెట్టుకుంటా మళ్ళీ అసలు 10 రోజులు ఉండేదా ఎట్లుంటో చెప్పు అందుకే పెట్టుకునే కింద కూర్చున్నావు బంగారం అసలు సోపు ఉండగా. అయ్యో అత్తమ్మ ఎందుకు తీయత్తమ్మా అనవసరంగా మీ సోపలు ఎందుకు ఖరాబ్ చేయాలి ఏందయ్యా అట్లా మాట్లాడతావు? అవి తెచ్చిందే కూర్చోనికే, కూర్చుంటే ఖరాబ్ అవుతాయా? సువాసన మీ అమ్మ మళ్ళీ జోక్ చేసింది ఊకో అత్తమ్మ జోక్ చేసావు సోమా లెక్క కూర్చుంటే ఖరాబ్ అవుతాయి కానీ కూర్చోపోతే ఖరాబ్ అవుతాయా చెప్పు అమ్మా ఆయనకి తీట బాగుంది, తీయ కిందనే కూర్చొని ఆయనకు నచ్చిన తాడ కూర్చొని. మేమేమన్నా వద్దానమ్మా? నీళ్ళు తీసుకొస్తాం ఇంట్లో పోయి. నీళ్ళకి ఇద్దరు చూసినావా సువాసన మన చుట్టాలు వస్తే నీళ్ళకి చెలగొడతారు అదే మీ అమ్మగారుల చుట్టాలు వస్తే థమ్సాపులు కాపీలు బోర్వీటాలు మజాలు గజాలు అన్ని వాళ్ళ రాక మీదకే తెచ్చిపెట్టి వచ్చుతోనే మీద వచ్చి స్నానం చేపిస్తారు. నువ్వు వచ్చినప్పుడు అలా దున్నపోతు తిన్నట్టు తింటివి, పంది తాగినట్టు తాగుతీవి. తర్వాత ఏందయ్యా ఏడ దొరికింది మనకు అడ్డమైన అల్లుడు? అయ్యా అల్లుడు అనిలు అన్ని ఉన్నాయి, థమ్సప్లు మజాలతో పాటు కళ్ళు బీర్లు అన్ని ఉన్నాయి. ఉంటేవి తీసుకొని ముంగడ పెట్టాలిగా మాటలు చెప్పడం అయిపోతుందా? ఏందయ్యా వచ్చి కాలు చేతులు కూడా కడుక్కోపోతే అంత ఆగమాగం చేయబడుతుంది. అన్ని ఉన్నాయి, అన్ని తెట్టంతి రాయ్యా ఇంట్లో పోదాం. చూసినా సువాసన వేలు మళ్ళా మనకు మంచినీళ్ళే ముఖానికి వచ్చేట్టురు కాపీలు థమ్సప్లు మజాలు అవి వరగానే లోపలికి వదులుకురు. అబ్బో సప్పుడే ఉంటావా? ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతావా? ఇచ్చిపెట్టే చుట్టూ వస్తుంది సపరేట్ ఉంటుంది గమనం మరి దేవుడా నన్నెత్తిన ఎట్టుకెళ్ళిపోయినా చూడు. సుశీలక్క, ఓ సుశీలక్క. ఇవి మీ చిన్నమ్మ కదనే? అవును. అంటే నాకు అత్తమ్మ. చూడమ్మా స్వప్న పిన్ని కాలు మొక్కుతుండు. ఏందయ్యా ఎక్కడ అడ్డమైన దొరికింది బిడ్డ? ఏందయ్యా అల్లుడు అంతా పిచ్చి పిచ్చి చేస్తాను? అవ నీకు అత్తమ్మ అవుతుంది, నాకు మరదలవుతుంది. ఏంట్రా ఎలా ఉన్నావు? అయినా అత్తమ్మ కాళ్ళు మొక్కితే పాపం తగులుతుంది. నువ్వు ఆమె కాళ్ళు మొక్కొద్దు, ఆమెనే నీ కాళ్ళు మొక్కాలి. నా కాళ్ళు కూడా మొక్కాలి. పిచ్చి నాకు కాదు నీకే లేచింది. మన పోయేసారి వచ్చినప్పుడు పోయేటప్పుడు ఇవి నా కాలు మొక్కింది, మళ్ళీ నేను కాలు మొక్కొద్దా? అబ్బో చెల్లు మనం అట్లా. ఏందయ్య అట్లా ఎత్తాడు? లేపు ఆ పిల్లగాన్ని. అప్పరి నీకైనా సిగ్గులేదా? లేపు ఆ పిల్లగాన్ని లేపు. అక్క ఈయననే కాలు మొక్కుతుండు. మంచిగానే చెప్తాను సిగ్గులేందనా? ఏ పిల్ల ఆయన లేపు ఇంట్లో తీసుకురా. ఏయ్ లేస్తావా? బాకి నీళ్ళు తెచ్చి మీద గుమ్మరిమంటావా? లేస్తా మళ్ళీ ఉన్నాడు.